పోలేండి. సరే. స బుద్ధ్యా సంప్రాప్యతతో నివర్తతే. కాబట్టి ఇక్కడ కూడా బౌద్ధికమైన విభాగం అనేది ఉంటుంది కాబట్టి తేనహి కదాపి ధర్మ అనాచరణేపి తథా ప్రయోగ ఇది లభ్యతే. కాబట్టి ఎప్పుడూ ధర్మం చేయనటువంటి వాడి విషయంలో కూడా ధర్మాత్ విరమతి అనే ప్రయోగం ఉంటుంది. కొంతకాలం ధర్మం చేసి దాన్ని మానేసిన వాడి విషయంలోనూ ధర్మాత్ విరమతి అనేటువంటి ప్రయోగం ఉంటుంది అన్నారు. అంటే కేవలము ఇక్కడ బౌద్ధికమైనటువంటి సంయోగ విభాగాలు అన్నమాట. ధర్మం అంటే బుద్ధిలో ఒక ఫలానాది ధర్మము వాళ్ళంతా చేస్తున్నారు, లేకపోతే వేదం ఇలా చెప్పింది, లేకపోతే మరొకటి ఇలా చెప్పింది అనేటువంటిది ముందు బుద్ధిలో విషయం అయింది, అంటే సంయోగం ఏర్పడినట్టు. దాని నుండి విరమిస్తున్నాడు కాబట్టి బౌద్ధికమైన విభాగం ఏర్పడినట్టు. అందుచేత ధ్రువోపాయ అపాదానం అనే దానివల్లే సరిపోతుంది అపాదాన సంజ్ఞ పంచమే విభక్తిలో. అంచేత ఎప్పుడూ ధర్మం చేయని వాడి విషయంలోనూ ధర్మాత్ విరమతి అనే ప్రయోగం ఉంటుంది. కొంతకాలం చేసి మానేసిన వాడి విషయంలోనూ ధర్మాత్ విరమతి అనే ప్రయోగం ఉంటుంది అన్నమాట. ఏతేన జీవన కాలావచ్ఛిన్న కృతి అసమానాధికరణ కృతి ధ్వంస విరమతేరర్థ. ఇక్కడ ఇంకొక అభిప్రాయాన్ని చెబుతున్నాడు. ఏమంటే కొంతమంది యొక్క అభిప్రాయంలో ఎలా ఉన్నది అని. జీవన కాలావచ్ఛిన్న కృతి అసాధారణ కృతి అసమానాధికరణ కృతి ధ్వంస. మొత్తం అతడి జీవితంలో ఎప్పుడూ ధర్మం చేయలేదండి. అంచేది ఎప్పుడూ కూడా కృతి అసమానాధికరణమే ఉంది, కృతి సమానాధికరణం లేదు. కృతి సమానాధికరణం అంటే ఆ కార్యము అతడు చేయడం, చేస్తే కృతి సమానాధికరణం ఉంటుంది. ఇప్పుడు ఏదైనా పని చేసామనుకోండి, ఈ పనికి మనకి సమానాధికరణం ఉన్నట్టు. అంటే ఎందువల్ల ఆ క్రియ మనలో ఉంటుంది కాబట్టి. ఈ కృతి సమానాధికరణం అనేది అతడి విషయంలో లేదు. ఎందుకు? అతడు ఎప్పుడూ ధర్మం చేయలేదు. ఎప్పుడూ ధర్మం చేయకపోతే ఆ ధర్మముతోటి ఇతనికి సమానాధికరణం ఎప్పుడూ లేదు. ఆ మాట చెబుతున్నాడు. జీవన కాలావచ్ఛిన్న అంటే మొత్తం బతికున్నంత కాలం కూడా కృతి అసమానాధికరణ అంటే ఎప్పుడూ కూడా అవతల పని చేయలేదు, అంటే ఎప్పుడూ అసమానాధికరణమే ఉంది. ఆ అసమానాధికరణమైనటువంటి కృతిధ్వంస. కృతిధ్వంస అంటే కృతి యొక్క వినాశం. ఎందువల్ల ఎప్పుడూ చేయలేదు కాబట్టి కృతిధ్వంసం. అక్కడ విరమతికి అర్థము అని కొంతమంది చెప్పారు. సరే. కృతిశ్చ సర్వత్ర ఏక విషయైవ జీవనమపి కర్తృ సంబంధే వా సమానాధికరణ్యంచ సమభివ్యాహృత కర్తృపద బోధ్య శరీర జాతీయ శరీర ఘటితం. కృతి అనేది, కృతి అంటే పని. కృతిశ్చ సర్వత్ర ఏక విషయైవ, అన్ని చోట్ల కూడా ఏక విషయకమైన అంటే ఒకే విషయము కలిగినటువంటిది కృతి. ఎప్పుడు కూడా కృతి అంటే తాను పని చేయటం. పనులు భిన్న భిన్నంగా ఉన్నా చెయ్యడం అనేది ఏక విషయమే. చెయ్యడము అనేది కర్తృనిష్టం, కర్త చేస్తాడు. అది వాడు తింటున్నాడా, లేదా తాగుతున్నాడా, లేదా ఇంకొకటి ఏదైనా చేస్తున్నాడా, ధర్మం చేస్తున్నాడా, అధర్మం ఏదైనా అక్కడ కృతిత్వం అనేది కర్తకు ఉంటుంది అనమాట, చేయడం అనేది. అంచేత కృతిశ్చ సర్వత్ర ఏక విషయ. ఈ పని చేయడం అనేది అన్నిటిలోనూ ఒకే విషయము కలిగింది. జీవనమపి కర్తృ సంబంధేవా. ఇక్కడ పైన చెప్పినటువంటి జీవన కాలం అంటే ఎవడైతే జీవిస్తున్నాడో, ఎవడైతే కర్తో అతడి జీవితానికి సంబంధించి జీవనకాలం అంటే. జీవనమపి కర్తృ సంబంధి ఏవా సమానాధికరణీయంచ సమభివ్యాహృత
కర్తృపద బోధ్య శరీర జాతీయ శరీర ఘటితం. అంటే ఇందాక అనుకున్నాం కదా, సామానాధికరణ్యం కృతికి అతడికి సామానాధికరణ్యము అంటే ఏమిటంటే ఆ పని అతడు తన శరీరముతో ఆచరిస్తాడు. కాబట్టి ఈ శరీరానికి ఆ పనికి సామానాధికరణ్యం ఉన్నట్టు. చెయ్యకపోతే శరీరానికి ఆ పనికి సామానాధికరణ్యం లేనట్టు. సమభివ్యాహృత అంటే పక్కనే ఉన్నటువంటి. సమభివ్యాహృతం అంటే మనం ఏ క్రియాపదంతో అయితే కర్తృపదాన్ని వాడతామో అదనమాట. సమభివ్యాహృత కర్తృపద బోధ్య, కర్తృపద బోధ్యమైనటువంటి శరీర జాతీయ శరీర ఘటితం అంటే శరీరముతో సమానమైన శరీరము కలిగినది, స్వరూపము కలిగినది అని అర్థం. అంటే ఇప్పుడు బాలహ గచ్చతి అన్నాం అనుకోండి, బాలహ అనే దాని చేత ఎవరు చెప్పబడుతున్నాడు? ఆ గచ్చతి అని ఎవరినైతే చెప్తున్నామో ఆ సమభివ్యాహృతమైన పదం క్రియాపదం గచ్చతి, దానితో ఉన్నటువంటి పదం కర్తృపదం బాల అనేది. బాల అనే దాన్ని మనం ఎలా గుర్తిస్తాం? ఎదురుకుండా ఉన్నటువంటి అతని శరీర స్వరూపము చేత గుర్తిస్తాం. బాలహ గచ్చతి అన్నప్పుడు బాలహ అనే శబ్దము చేత ఆ వ్యక్తిని ఎట్లా గుర్తిస్తున్నాం? అతడిలో జీవుడే బాలుడు అంటే అర్థం. కానీ మనం ఎలా గుర్తిస్తామంటే శరీరం ద్వారా గుర్తిస్తాం. ఆ ప్రాణము శరీరంలో ఉన్నప్పుడే మనం ఆ బాలుడిని అంటున్నాం. కానీ శరీరంలో లేకపోతే బాలహ అనడానికి అవకాశం లేదు కదా. అంచేత శరీర ఘటితం అన్నారు. ఆ శరీర ఘటితమైనటువంటి కృతి ఉంటే సామానాధికరణ్యం ఉన్నట్టు. శరీర ఘటితమైన కృతి లేకపోతే సామానాధికరణ్యాలు లేనట్టు అనమాట. అతడు ఎప్పుడూ కూడా ధర్మం చేయలేదనుకోండి, అప్పుడు అసామానాధికరణ్యమే కానీ సామానాధికరణ్యం ఎప్పుడూ ఉండదు. చైత్రాధిపదై శరీర విశిష్ట ఆత్మబోధనాత్, అది కూడా ఇంకా వివరిస్తున్నాడు. ఇప్పుడు ఎలా అయితే మనము బాలహ అంటే బాలుడిలో జీవుడు లేకపోతే బాలహ అనడానికి లేదు. అంచేత చైత్రాది పదముల చేత కూడా కేవల శరీరం కాదు, శరీర విశిష్ట ఆత్మబోధనం బోధనాత్. అంతే కదా, శరీర విశిష్టమైన ఆత్మనే బోధిస్తాం మనం. అక్కడ బాలుడు అనో లేదా చైత్రుడు అనో మైత్రుడు అనో పేరు ఎవరికి? లోపల ఉన్న జీవుడికి. చైత్రుడు వచ్చాడు అంటే ఆ జీవుడు వస్తేనే చైత్రుడు వచ్చాడు. అయితే జీవుణ్ణి ప్రత్యేకం మనం గుర్తించడం కుదరదు, విడిగా శరీరంలో ఉంటేనే గుర్తించగలం. అందుచేత శరీర విశిష్టమైన జీవుణ్ణే మనం చైత్రహ మైత్రహ అని వ్యవహరిస్తాం. అలాగే పని చేసేవాడు కూడా లోపల ఉన్నటువంటి జీవుడే చేస్తాడు, ఉట్టి శరీరం చేయదు కదా. అయితే శరీరం లేకపోతే చేయడం కుదరదు. శరీరం ఉండాలి, శరీరంతోటే పనులు చేయాలి. కానీ జీవుడు లేకపోతే ఒట్టి శరీరం పని చేయలేదు. లోపల ఆ ప్రాణం ఆ జీవుడు ఉండాలన్నమాట. అంచేత శరీర విశిష్టమైన జీవుడే చైత్రాది శబ్దముల చేత చెప్పబడుతున్నాడు. కాబట్టి ఆ శరీరములో ఆ పని ఉన్నది లేదు అనేది జీవుని బట్టి మనకు తెలుస్తుంది. ఆ పని చేస్తే ఆ కృతితోటి సామానాధికరణ్యం ఉన్నట్టు, చేయకపోతే సామానాధికరణ్యం లేనట్టు. సాజాత్యంచ చైత్రాధిపదోపస్థాపిత చైత్రత్వజాత్యైవ. పైన ఆయన వివరణ వాక్యంలో సమవివ్యాహృత కర్తృపద బోధ్య శరీర జాతీయ శరీర ఘటితం అన్నాడు. శరీర జాతీయ శరీర ఘటితం అంటే జాతి వ్యక్తి అంటే మనుష్యత్వం జాతి, ఆ జాతి విశిష్టమైనటువంటి వ్యక్తి మనుష్యుడు. జాతి వ్యక్తి చేతనే గుర్తింపబడుతుంది, వ్యక్తి లేకపోతే జాతి లేదు. ఎప్పుడు కూడా జాతి అలాగే గుణము క్రియ ఇవి వాటి వ్యక్తుల వల్లే గుర్తింపబడతాయి. తింటున్నాడు అంటే తినడం అనే క్రియ, తినే వ్యక్తి ఉంటేనే తినడం అనే క్రియ గుర్తింపబడుతుంది. అలాగే ఏదో నల్లగా ఉంది ఎర్రగా ఉంది తెల్లగా ఉంది అని అన్నాం అనుకోండి, పుష్పాన్నో దేన్నో, అప్పుడు ఏమవుతుంది? ఈ తెలుపు నలుపు ఎరుపు అనే గుణాలు, ఆ గుణము కలిగిన వ్యక్తి ఆ పుష్పం ఉంటేనే గుణం గుర్తింపబడుతుంది. మనం రంగుల పేర్లు చెబుతాం, రంగుల పేర్లు చెప్పినా ఈ రంగులు ఎలా తెలియబడుతున్నాయి మనకి?
ఆ రంగు కలిగిన వస్తువును చూసినప్పుడే తెలియబడుతుంది. వస్తువు లేనిదే ఒట్టి రంగు ఒకటి ఎక్కడ ఉండదు. అలాగే జాతి, జాతి కూడా వ్యక్తిని బట్టి జాతి గుర్తింపబడుతుంది. గోవు అన్నాం అనుకోండి, ఆ గోత్వ జాతి అనేది గోవు ఉంటేనే గోత్వ జాతి గుర్తింపబడుతుంది. ఆ విధంగా అన్నమాట. అలాగే ఇక్కడ ఏమిటంటే ఆ శరీరమునందు ఆ జీవుడు ఉంటే మానవత్వ జాతి లేదా బాలత్వ జాతి అనుకుంటే ఆ జాతి విశిష్టమైన వ్యక్తి చెప్పబడుతున్నాడు అనమాట. సాజాత్యంత చైత్రాది పదోపస్థాపిత ఇదో చైత్ర ఆగచ్చతి చైత్ర గచ్చతి ఇత్యాది చైత్రాది పదములు. పదోపస్థ చైత్రత్వ జాత్యైవ, చైత్రుడు అంటే దాని చైత్రత్వ జాతి ఉంది. జాతి వ్యక్తిచే గుర్తింపబడుతుంది కాబట్టి చైత్ర గచ్చతి అంటాం. తేన భావి దేహాంతరావచ్ఛేదేన ధర్మకరణేపి వర్తమాన శరీరావచ్ఛిన్న చర్మకృతి కృతి ధ్వంసమాదాయ విరమతీతి ప్రయోగ సిద్ధి. ఒకవేళ ఈ జన్మలో వాడు ధర్మం చేయకపోయినా మరో జన్మలో ధర్మం చేస్తాడు అనుకుందాం. అలా అనుకున్న దాన్ని తీసుకుని ఇక్కడ వ్యవహరించడానికి కుదరదు. ఎందుకంటే ఈ శరీరం అనేది ఏ జన్మకి ఆ జన్మే, అంతేగాని ఆ జన్మ శరీరము ఇప్పుడున్న జన్మ శరీరము ఒకటి ఇప్పుడు అవదు. అందుచేత ఇప్పుడు మనం ఈ శరీరముతో ఉన్న జీవుణ్ణే చైత్రాది శబ్దముల చేత వ్యవహరిస్తున్నాం కాబట్టి ఈ జన్మలో వాడు ఈ శరీరముతో ధర్మాచరణ చేయకపోయినప్పుడు అత్యంత ప్రధ్వంసం ఉందన్నమాట. ప్రధ్వంసం ఉంది కాబట్టి విరమతి అని ప్రయోగము ఇప్పటి దానికి సంబంధించిందే అంటున్నాడు. అందువల్ల తేన భావి దేహాంతర అవచ్ఛేదేన, భవిష్యత్ కాలంలో మరొక దేహాన్ని పొందుతాడు అని అనుకుంటున్నాం కదా. తథా దేహాంతర ప్రాప్తి అని భగవద్గీతలో వాసాంశ జీర్ణాన్ని యథా విహాయ అని చెప్పారు కదా. అలాగా భవిష్యత్ కాలంలో ఈ జన్మ తర్వాత వేరొక జన్మ పొందినప్పుడు వేరొక దేహాన్ని పొందుతాడు. దాన్ని అప్పుడు ఆ శరీరముతోటి ధర్మకరణేపి వీడు ఒకవేళ అప్పుడు ధర్మాచరణ చేస్తే చేయొచ్చు. చేసినప్పటికీ వర్తమాన శరీరావచ్ఛిన్న, ఇప్పుడున్నటువంటి శరీరముతో కూడినటువంటి జీవుడు చరమ కృతి ధ్వంసమాదాయ, ఈ శరీరము చివరిదాకా చరమకృతి అప్పుడు ఏమవుతుంది, చివరి కాలంలో వీడు ప్రాణం విడిచిపెట్టేశాడు, అదే శరీరాన్ని విడిచిపెట్టేశాడు, అంతవరకు ధర్మాచరణ చేయలేదు కాబట్టి చివరిదాకా కూడా కృతి ధ్వంసే ఉంది. అతడు కృతి చేయకపోవడమే ఉంది కానీ కృతి చేయడం లేదు. ఆ కృతి ధ్వంసాన్ని స్వీకరించి విరమతీతి ప్రయోగ సిద్ధి అని. అంటే ఇంత ఎందుకు చెప్పారంటే ఎవరైనా ఏదైనా క్రియ చెయ్యట్లేదు అంటే చెయ్యట్లేదు రైటే, కానీ చెయ్యడం నుండి విభాగం అనేది ఆ ధ్వంస అభావం లేదు కదటయ్యా. అభావం లేదంటే విరమతి అని చెప్పడం ఎలా కుదురుతుంది అని ప్రశ్నించారు. పైన అనుకున్నాం కదా మనం. ఇప్పుడు ధర్మాత్ విరమతి అంటే ధర్మం చేసేవాడు చేస్తూ ఉన్న ధర్మాన్ని మానేస్తే ధర్మాత్ విరమతి అనడానికి ఇబ్బంది ఏమి లేదు. అలా కాకుండా ఎప్పుడూ ధర్మం చేయనటువంటి వాడు కూడా వాడి విషయంలో కూడా ధర్మాత్ విరమతి అనేది ప్రయోగం కుదురుతుంది అని పైన చెప్పారు. ఎలా కుదురుతుందన్నారు? ఇది ధర్మం కాదు, దీనివల్ల ఉపయోగం లేదు అని వాడు అనుకుంటాడు. వాడు అనుకోవడంతో ఏమైంది, ధర్మంతో భౌతికమైనటువంటి సంబంధం ఏర్పడి తర్వాత దాని నుండి విభాగం ఏర్పడుతుంది. కాదు, అక్కర్లేదు నాకు ఈ ధర్మం, నేను ఈ ధర్మం చేయను అనుకుంటున్నాడు. అలా అనడం చేత ఏమవుతుంది, విభాగం ఏర్పడుతోంది. కాబట్టి భౌతికమైన విభాగం ఉంది కాబట్టి అపాదాన సంజ్ఞ వచ్చి పంచం వస్తుంది అని ఎప్పుడూ ధర్మం చేయని వాడి విషయంలో కూడా ధర్మాత్ విరమతి అని అనొచ్చు అని చెప్పారు. అంటే ఇప్పుడు కొంతమంది ఇట్లా వివరిస్తున్నారు అనమాట. ఏమిటి, అసలు ఎప్పుడూ ధర్మం చేయని వాడిని ధర్మాత్ విరమతి ఎలా అంటావయ్యా, వాడు ఒకవేళ మళ్ళీ జన్మలో ధర్మం చేయొచ్చు కదా అంటే అలా కాదయ్యా, ఏ జన్మది ఆ శరీరము, ఆ జన్మలో ఉన్న శరీరంతో ధర్మం చేయడమే. మరణం దాకా కూడా ధర్మం చేయకపోతే అత్యంత ధ్వంస. ఆ ధ్వంస అనే దానివల్ల ధర్మము నుండి విరామం ఏర్పడుతోంది. అందుచేత ఆ ఎప్పుడూ ధర్మం చేయని వాడి విషయంలో కూడా
ధర్మాత్ విరమతి అని అనొచ్చు అని చెప్పారు. యువ శరీరావచ్ఛేదేన ధర్మం కుర్వతి అపి బాల శరీరావచ్ఛిన్న కృతి ధ్వంసమాదాయ నా విరమతి ఇది ప్రయోగ. ఇంకోటి చెబుతున్నారు. శరీరము బాలుడు అయినప్పుడు ఒకలా ఉంటాడు, యువకుడైతే ఇంకోలా ఉంటాడు, వృద్ధుడైతే ఇంకొకలా ఉంటున్నాడు కదా. అందుచేత ఇప్పుడు ప్రస్తుతం యువకుడుగా ఉన్నప్పుడు ధర్మం చేస్తున్నాడు, బాలుడుగా ఉన్నప్పుడు ధర్మాచరణ చేయలేదు. అందుచేత అక్కడ బాలుడుగా ఉన్న అప్పటి శరీరాన్ని దృష్టిలో పెట్టుకొని ధర్మాత్ విరమతి అని ప్రయోగం చేయొచ్చా అన్నాడు. అలా చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ జీవుడు బాలుడుగా ఉన్నప్పుడైనా అదే శరీరము, అదే శరీరములో మార్పులు వచ్చినప్పటికీ ఒకే జీవుడు ఆ శరీరాన్ని ఆశ్రయించుకుని ఉన్నాడు. అందుచేత అలా అటువంటి ప్రయోగం ఉండదు. నా విరమతీతి ప్రయోగ బాల శరీరావచ్ఛిన్నం అంటే బాల శరీరంలో ఉన్న జీవుని దృష్టిలో పెట్టుకుని అప్పుడు ధర్మం చేయలేదు కాబట్టి దాని దృష్టితోటి ధర్మాత్ విరమతి అని ప్రయోగం చేయొచ్చా అంటే చేయడానికి వీర్లేదు. నాపి పూర్వపరకాలయో ధర్మకరణే మధ్యే ముహూర్తమాత్రం అకరణే విరమతీతి ప్రయోగ. అలాగే అంటే వాళ్ళు చాలా సూక్ష్మంగా అన్ని విషయాలు మనకి కలిగేటువంటి లేదా మనం ప్రశ్నించే అవకాశం ఉన్నటువంటి అన్ని విషయాల్ని వాళ్ళే ప్రశ్నించి దానికి సమాధానాలు రాస్తున్నారు అన్నమాట. అలాగే ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే ఈ వాక్యంలో ఇప్పుడు ధర్మం చేస్తున్నాడు, మధ్యలో కొన్నాళ్ళు విరామం తీసుకున్నాడు, మళ్ళీ ధర్మం చేస్తున్నాడు. అటువంటప్పుడు పూర్వ పరకాలయో ధర్మకరణే పూర్వకాలమునందు ధర్మం చేస్తున్నాడు, తర్వాత కాలంలోనూ ధర్మం చేశాడు. చేస్తూ మధ్యే ముహూర్త మాత్రం అకరణే మధ్యలో ఏదో నిమిషం ధర్మం చేయడం మానేశాడు, ఏదో 1 గంట విశ్రాంతి తీసుకున్నాడు అనుకోండి. అప్పుడు ధర్మాత్ విరమతి అనొచ్చా అంటే తప్పు, అనకూడదు అన్నాడు. అప్పుడు కూడా ధర్మాత్ విరమతి అని ప్రయోగం ఉండదు. తత్కృతి ధ్వంసస్య కృతి సమానాధికరణత్వాత్ పంచమ్యర్థో విషయత ఇది పరాస్తం. తత్కృతి ధ్వంసస్య కృతి సమానాధికరణత్వాత్. కృతి ధ్వంసం అంటే పని చేయకపోవడం, తర్వాత కృతి సమానాధికరణం. ఎందుకు? అంతకుముందు పని చేశాడు, ధర్మం ఆచరించాడు, అప్పుడు కృతి సమానాధికరణ్యం ఆ శరీరానికి ఉంది. మధ్యలో చేయలేదు, అప్పుడు కృతి ధ్వంసం ఉంది, అంటే కృతి చేయకపోవడం. ఆ కృత్యభావ సమానాధికరణ్యం అప్పుడు ఉంది. మళ్ళీ పని చేశాడు, మళ్ళీ కృతి సమానాధికరణ్యం మళ్ళీ ఉంది. అంచేది ఏమన్నాడు? కృతి ధ్వంసస్య కృతి సమానాధికరణత్వాత్. కృతి ధ్వంస కృతి సమానాధికరణము అయింది ఒకటే శరీరం. పని చేయనప్పుడు కృతి ధ్వంసకి అధికరణం, పని చేసినప్పుడు కృతి సమానాధికరణం, ఒకే శరీరానికి ఉంటుంది. త్వాత్ పంచమ్యర్థో విషయత. కాబట్టి ఇక్కడ పంచమికి అర్థం ఏమిటి అంటే, పంచమికి అర్థం ఏమన్నా, పంచమ్యర్థ విషయత అంటే ఆ కృతి విషయము లేదా కృత్యభావ విషయము పంచమిక అర్థము అని కొంతమంది చెప్పారు, కానీ అది తప్పు. ఇది పరాస్తం. ఆ మాట తప్పు. ఎందుకంటే ధర్మ అవిరతోపి పునఃప్రవృత్త ఇత్యాదేహి అనాపత్తిశ్చ. అంటే ధర్మాత్ విరతోపి, ఇప్పుడు ఇందాక అనుకున్నాం, కొంతకాలం ధర్మం చేశాడు, మధ్యలో మానేశాడు, మళ్ళీ చేశాడు. అప్పుడు ధర్మాత్ విరమతి అని ఎవరు అనరయ్యా ప్రయోగము. ఏమంటాడంటే ప్రయోగం ఎలా ఉంటుంది? అప్పుడు ధర్మాత్ విరతహాపి, ధర్మాన్ని విరమించినప్పటికీ పునఃప్రవృత్త అనే అంటారు. అంతేగాని మధ్యలో కొన్నాళ్ళు మానేస్తే లేదా కొంచెం సేపు మానేస్తే ధర్మాత్ విరమతి అనే ప్రయోగం ఉండదయ్యా అని చెప్పాడు.
అలా కనుక ప్రయోగం ఉంటే ఇప్పుడు మేం చెప్పిన ఈ మాటే అసలు ఉండదు. వాడు ఇప్పుడు మనం చెప్తాం కదా, వాడు మళ్ళీ చదవడం ప్రారంభించాడు అంటాం. అంటే ఏమిటి? చదివాడు కొంతకాలం, మధ్యలో ఏదో కారణాల చేత చదవడం మానేశాడు అనుకోండి. మళ్ళీ తర్వాత చదువుతున్నాడు అనుకో, అప్పుడు ప్రయోగం ఏం చేస్తాము? వాడు చదువు మానేసాడు అన్నాం, చదువు మళ్ళీ ప్రారంభించాడు అంటాం. అంటే అంతకుముందు చదివాడు, కొన్నాళ్ళు మానేడు, ఇప్పుడు మళ్ళీ చదువుతున్నాడు అంటాం. అంతేగాని ధర్మం నుంచి విరమించాడు, చదువు నుండి విరమించాడు అనే ప్రయోగం ఉండదు కదా. కాబట్టి అంటే 2 సమయాలు, 2 ఆచరణలకి మధ్యలో కొంతకాలం విరామం ఉన్నప్పటికీ దాని ధర్మాత్ విరమతి అనే ప్రయోగం కుదరదు. అది తర్వాత ధర్మాత్ ప్రమాద్యతి అనే చోట, అంటే ధర్మం నుండి పొరపాటు పడుతున్నాడు అని. అంటే ధర్మం విషయంలో ప్రవర్తించేవాడే, కానీ అది ధర్మమో అధర్మమో అతనికి తెలియలేదు, కాబట్టి పొరపాటు పడి అధర్మాన్ని ఆచరించవచ్చు. అప్పుడు ఏమైంది? అధర్మాన్ని ఆచరిస్తున్నాడు, వాడు ధర్మం అనుకుని ఆలోచిస్తున్నాడు. అంచేత ధర్మము నుండి ప్రమాదం జరిగింది అనమాట. అంటే పొరపాటు పడటం అనేది జరిగింది. ధర్మాత్ ప్రమాద్యతి అత్ర ఇష్ట సాధనే వస్తుని సమాన దేశత్వ సమాన కాలత్వ ఉభయ సంబంధేన అధికార విశిష్ట ఇష్ట సాధనత్వ అభావ జ్ఞానం అనిష్ట సాధనత్వ జ్ఞానం వా ధాత్వర్థ. ధర్మాత్ ప్రమాద్యతి అన్నప్పుడు దాని యొక్క అర్థం ప్రమాదము అంటే, సాధారణంగా తెలుగులో మనం ప్రమాదము అంటే పొరబడుట అని అర్థం. అది వ్యవహారంలో యాక్సిడెంట్ అనే అర్థానికి వచ్చేసింది. అంటే ఏంటి? అనుకోకుండా జరిగినటువంటి దాని ప్రమాదము. మనం మిగతా విషయాల్లో, ఇతరమైన విషయాల్లో అనుకోకుండా జరిగిన సంఘటనలో ప్రమాదం అని అనం. ఎక్కువగా ఈ యాక్సిడెంట్ జరిగినప్పుడే ప్రమాదం జరిగిందని అంటూ ఉంటాం. వస్తుతః మనం ఎక్కడైతే దేని విషయంలో అయితే పొరబడతామో వాటన్నిటినీ ప్రమాదములనే చెప్పచ్చు. అది చూడటం విషయంలో, తినడం విషయంలో, వినడం విషయంలో, చేయడం విషయంలో, ఏ విషయంలో అయినా కావచ్చు పొరబడడం అనేది. ఇక్కడ దానికి ప్రమాద్యత అనే దాన్ని వివరణ ఇస్తున్నారు చూడండి. అత్ర ఇష్ట సాధనే వస్తుని అంటే మనం ఏదో ఒక ఇష్టాన్ని సాధించాలి. ఆ ఇష్టాన్ని సాధించడానికి ఒక ధర్మం చేస్తాం. ఇప్పుడు మనకి అనేక రకములైన ధర్మాలు ఉన్నాయి. ఈ ధర్మం చేయడం వల్ల ఈ ఇష్టం, మనకి ఇష్టమైంది ఇది లభిస్తుంది అని ఉంది. ఇప్పుడు సోమేన స్వర్గకామో యజేత అన్నాడు, అగ్నిష్టోమేన స్వర్గకామో యజేత అన్నది. అంటే అగ్నిష్టోమ యాగం చేత స్వర్గాన్ని పొందుతావు అని ఉంది. అంటే స్వర్గము మనకి ఇష్టం, ఆ ఇష్టాన్ని సాధించడానికి సాధనంగా ఈ యాగం ఉపయోగిస్తుంది అన్నమాట. అంటే ఇష్ట సాధనే వస్తుని సమాన దేశత్వ సమాన కాలత్వ ఉభయ సంబంధేన అధికార విశిష్ట ఇష్ట సాధనత్వ జ్ఞానం లేదా ఇష్ట సాధనత్వ అభావ జ్ఞానం లేదా అనిష్ట సాధనత్వ జ్ఞానం. ఇక్కడ ప్రమాదము అంటే ఏమిటంటే, దీనివల్ల మనకు అనుకునేటువంటి ఆ ఇష్టము సాధింపబడుతుంది, సాధింపబడదు. సాధింపబడదు అనే జ్ఞానం ఉంటే ప్రమాదం. అంటే ఇంకొక ధర్మం చేయబోయి ఇంకొకటి చేశాడు. ఆ ఇంకొకటి చేయడం అనేది ఏమిటనమాట? అది అధర్మం. ఆ అధర్మం వల్ల తాను అనుకున్నటువంటి ఇష్టము సాధింపబడదు. అంచేదే మొదటిది ఇష్ట సాధనత్వ అభావ జ్ఞానం. అంటే ఇది మనం అనుకున్నటువంటి ఇష్టాన్ని సాధించదు అనే జ్ఞానం ఉండడం అభావ జ్ఞానం అంటే. అలాగైనా అర్థం తీసుకోవచ్చు. లేదా అనిష్ట సాధనత్వ జ్ఞానం, ఈ అధర్మం వల్ల మనం అక్కర్లేదనుకున్న ఫలితం కలుగుతుంది, అనిష్టం. ఆ అనిష్టం కలుగుతుంది అనే జ్ఞానమైనా ఉండొచ్చు. మనం ఇప్పుడు చేసేటువంటి ఈ పని అనిష్ట సాధనము అనే జ్ఞానం ఉన్నా, లేదా
ఇష్టాన్ని సాధించలేదు అనే జ్ఞానం ఉన్న ఈ రెండిటికి ప్రమాదము అంటే అర్థాన్ని ఎలా తీసుకోవాలి అని చెప్తున్నారు. ధర్మాత్ ప్రమాద్యతి అనడం వల్ల ఏమైందనమాట, ప్రమాద్యతి అని ఎప్పుడు వస్తుంది, పొరబడుతున్నాను అంటే మనం థర్డ్ పర్సన్లో చెప్పారనుకోండి, పొరబడుతున్నాడు అని. పొరబడుతున్నాడు అని ఎలా అంటాం మనము అంటే అతడు చేసేటువంటి పని అధర్మము కానీ ధర్మం అనుకుని చేస్తున్నాడు. కాబట్టి చేసే పని వల్ల అతను అనుకున్నటువంటి ఇష్టం కలగదు. కాబట్టి ఇష్ట సాధనమునకు ఇది ఇష్టానికి సాధనం కాదు అనే జ్ఞానం ఉంది అని అర్థం. లేదా ఈ చేసే పని వల్ల అనిష్టం కలుగుతుంది అనే జ్ఞానం ఉండడం. ఈ రెండింటిని ప్రమాదము అని అన్నారు. పంచమ్యర్థ విషయత్వం జ్ఞానాన్వై. ఇక్కడ పంచమ్యర్థ విషయత్వం పంచమికి అర్థం. అంటే పైన ఉన్నటువంటి జ్ఞానం ఏది, అనిష్ట సాధనము అనే జ్ఞానం. కాబట్టి ధర్మాత్ అనే చోటున్న పంచమికి విషయత్వం అర్థము. ఈ ప్రమాద్యతి అని ధాతువు కదా, దీనికమో అనిష్ట సాధనానుకూల వ్యాపారం, జ్ఞానానుకూల వ్యాపారం. కాబట్టి ఈ విషయత్వము అనేది జ్ఞానముతో అన్వయిస్తుంది అన్నాడు. ఏ జ్ఞానము, పైన రెండు రకాల జ్ఞానం ఏదైనా పర్వాలేదు అన్నాడు. ఇష్ట సాధనత్వ అభావ జ్ఞానము కానీ అనిష్ట సాధనత్వ జ్ఞానము కానీ, ఇష్ట సాధనత్వ అభావ జ్ఞానము కానీ అనిష్ట సాధనత్వ జ్ఞానము కానీ, ఈ జ్ఞానములో విషయమయ్యేది ఏది, ఆ పంచమి దేని మీద చేస్తున్నామో అది. ఏది విషయము అంటే ధర్మం. ధర్మము ఇప్పుడు తాను ధర్మం అనుకుని ఒక పని చేస్తున్నాడు. అందువల్ల ఏమిటి, అసలైనటువంటి ధర్మం చేయట్లేదు. కాబట్టి తాను చేసేటువంటిది అనిష్ట సాధనత్వ జ్ఞానం అతనికి ఉంటుంది. ఆ జ్ఞానంలో విషయం అయ్యేది తాను ధర్మం అనుకుని చేస్తున్నది, ఆ ధర్మం అనమాట. పంచమ్యర్థో విషయత్వం జ్ఞానాన్వయి జుగుప్సాదీనాం యద్విషయకత్వేన వివక్ష తదపాదానం. కాబట్టి ఇప్పుడు జుగుప్స ప్రమాద మూడు రకాలు చెప్పారు కదా. విరామ, జుగుప్స, విరామ, ప్రమాద. యద్విషయకమైన జుగుప్స ఉందో, అలాగే యద్విషయకమైన ప్రమాదం ఉందో, యద్విషయకమైన విరామం ఉందో. జుగుప్సాదీనాం అంటే అక్కడ మూడు, జుగుప్స, విరామ, ప్రమాద. ఈ మూడిటికి కూడా యద్విషయకత్వేన వివక్ష తదపాదానం. యద్విషయక వివక్ష అక్కడ ధర్మ విషయక వివక్ష, కాబట్టి ధర్మం అపాదానం. తర్వాత జిగుప్స, పాపాద్ జిగుప్సతే ఉందనుకోండి, అక్కడ పాప విషయకమైన జిగుప్స లేదా అధర్మ విషయకమైన విరామం. కాబట్టి యద్విషయకమైన జిగుప్స, విరామ, ప్రమాద అనేవి మనం భావిస్తామో దానికి అపాదానత్వము పంచమి విభక్తి వస్తుంది. అలా వస్తోంది కాబట్టి ఇక మళ్ళీ వార్తికం వేరే చెప్పాల్సిన పని లేదు అని తాత్పర్యం. తత్పూర్వక నివృత్తి పర్యంతం సర్వత్ర ధాత్వర్థ ఇది భాష్యమతం. అంటే ఇక్కడ ఇది ఇష్ట సాధనత్వ మనకిది అనిష్ట సాధనత్వ జ్ఞానం ఉన్నప్పుడు దాని నుండి నివర్తిస్తాడు. అలాగే ఇష్ట సాధనాభావం, ఇష్టాన్ని సాధించడానికి ఇది పనికి రాదు అనే జ్ఞానం ఉంటే దాని నుండి నివర్తిస్తాడు. అలాగే ఇది అధర్మము అనే జ్ఞానం ఉన్నట్టయితే దాని నుండి నివర్తిస్తాడు. ఇవన్నీ కూడా నివర్తన వరకు ధాతువు యొక్క అర్థమే అన్నాడు. అంటే నివర్తించినప్పుడే విభాగం ఏర్పడుతుంది. దాని నుండి తొలగినప్పుడే, బౌద్ధికంగా కానీ శారీరకంగా కానీ. శారీరకంగా అయితే ధ్రువోపాయ అపాదానం అని స్పష్టంగానే తెలుస్తుంది. మానసికంగా అయినప్పుడే మనకి ఈ విభాగం తెలియదు. అందుచేత మానసికంగా ఇలా విభాగం నివర్తనం ఉన్నప్పుడు కూడా యద్విషయకమైన జ్ఞానముతోటి నివర్తిస్తున్నాడో
ఆ జ్ఞానం నుండి నివర్తిస్తున్నాడో, యద్విషేకం అన్నాడు కాబట్టి దానికి అపాదాన సంజ్ఞ వచ్చి పంచమీ విభక్తి వస్తుంది. భాష్యకారుడు చెప్పినటువంటిది ఈ ప్రకారంగా తీసుకున్నట్టయితే అసలు ఆ వార్తికం జిగుప్స విరామ ప్రమాదానం అనేటువంటి వార్తికమే అవసరం లేదు అని అర్థం. తర్వాత భీత్రార్థానాం భయహేతు అని కదా ఆ సూత్రాన్ని చెబుతున్నారు. చోరాద్ బిభేతి ఎంతైంది టైము? చోరాద్ బిభేతి త్రాయతే వా అనిష్ట జ్ఞానం భయం అనిష్ట పరిహార త్రాణం. అక్కడ సూత్రంలో భీత్రా అర్థాన, భీత్రార్థాన, భీ అంటే భయం, త్రా అంటే రక్షణ, త్రయం పాలనే రక్షణం అని అర్థం. కాబట్టి ఇక్కడ భీత్రా అనే ధాతువులు ప్రయోగించినప్పుడు భయహేతు, భయం కలగడానికి హేతు ఏదో అది అపాదాన సంజ్ఞ కలుగుతుంది. మనకి సాధారణంగా చెప్పుకుంటే ఉదాహరణలో చోరాద్ బిభేతి అన్నాం అంటే భయం చోరుడి వల్ల కలుగుతోంది కాబట్టి చోరుడికి అపాదాన సంజ్ఞ పంచమీ విభక్తి అని చెబుతున్నాం. అంటే భయం అంటే ఏమిటి? భయం అంటే ఏమిటి? ఆ చోరుడి వల్ల మనకి ఇష్టం లేనిది ఏదైనా జరుగుతుంది, అది భయం. అంటే అనిష్ట జ్ఞానం భయం. అది ఒకవేళ రకరకాలు మనకి మరణం అనుకోవచ్చు, శారీరకమైన బాధలు కావచ్చు, లేదా ధన సంబంధమైన హాని కావచ్చు. ఇవన్నీ కూడా మనకి అనిష్టమైనవి, ఇష్టమైనవి కాదు కదా. కాబట్టి అనిష్ట విషయకమైన జ్ఞానమే భయానికి కారణం. కాబట్టి ఆ భయానికి హేతు ఏదైతే చెబుతున్నామో ఈ అనిష్ట జ్ఞానమే అనిష్ట జ్ఞానానికి హేతు. అనిష్ట జ్ఞానానికి హేతువు చోరుడు. కాబట్టి చోరుడికి అపాదాన సంజ్ఞ పంచమీ విభక్తి అన్నమాట. ఇక్కడ ఈ సూత్రం కూడా అక్కర్లేదని చెబుతారు భాష్యంలో. అనిష్ట జ్ఞానం భయం అనిష్ట పరిహార త్రాణం. అనిష్టం కలుగుతుంది అనేటువంటి జ్ఞానమేమో భయం, అనిష్టానికి పరిహారం అంటే ఇగో ఇతను రక్షిస్తున్నాడు, మన్ని రక్షిస్తున్నాడు కాబట్టి ఆ చోరుడి వల్ల జరగవలసినటువంటి అనిష్టం మనకి జరగదు. అంచేది అనిష్ట పరిహారం, దాన్ని త్రాణము అని చెప్పారు. అనిష్టహేతు అత్ర అపాదానం. అంచేది అనిష్టహేతు ఏదైతే ఉందో చోరుడు అనిష్టానికి హేతు, చోరుడు అనిష్టానికి హేతు. ఆ అనిష్ట జ్ఞానమా అనిష్ట పరిహారమా? అనిష్ట జ్ఞానమేమో బిభేతి అని ప్రయోగించినప్పుడు, అనిష్ట పరిహారమేమో త్రాయతే అని ప్రయోగించినప్పుడు ఎక్కడైనా అనిష్టమే. ఆ అనిష్టానికి కారణము చోరుడు కాబట్టి చోరుడికి అపాదానత్వము పంచమీ విభక్తి. భీత్రార్థానాం భయహేతు ఇది సూత్రాత్. ఆ సూత్రం వల్ల దీనికి పంచమీ విభక్తి వచ్చింది. ఆ అపాదాన సంజ్ఞ వచ్చి పంచమీ విభక్తి వచ్చింది. చోర అపాదానక అనిష్ట జ్ఞానం బిభేతి అన్నప్పుడు తద్ అపాదానక అనిష్ట పరిహార త్రాయతే అన్నప్పుడు జ్ఞాన చోర అపాదానక అనిష్ట జ్ఞానం అని చోరాదు బిభేతి అన్నప్పుడు, అలాగే చోర అపాదానక అనిష్ట పరిహార అనేది చోరాత్ త్రాయతే అన్నప్పుడు. ఇది బోధ. సూత్రే భయహేతు ఇత్యస్య భయైకదేశ అనిష్టహేతురిత్యర్థ. అంటే భయము అన్నప్పుడు భయహేతు అన్నాడు. భయహేతు అనే దానికి భయములో ఒక భాగమైనటువంటి అనిష్ట జ్ఞానం. అంచేత అనిష్టాన్ని ఇక్కడ భయహేతువుగా తీసుకోవచ్చు అని. భయ ఏకదేశ అనిష్ట హేతు అంటే భయంలో భాగమైనటువంటి అనిష్టాన్ని ఇక్కడ భయహేతువుగా గ్రహించాలి.
యజ్జన్యం భయమేవ న ప్రసిద్ధం తత్ర పంచమీ నభవచ్చేవా. అది అలాగే భయానికి కారణమైనటువంటిది కనుక అక్కడ ప్రయోగం లేకపోతే అక్కడ పంచమి రానే రాదు. యజ్జన్యం యజ్జన్యం భయమేవ న ప్రసిద్ధం అంటే దేనివల్ల అయితే కలిగేటువంటి భయము ప్రసిద్ధము కాదో తత్ర పంచమీ న స్యాత్ అక్కడ పంచమీ విభక్తి రాదు. తస్యా ఇష్టత్వేతు హేతుత్వారోపేణ సా ఏవం అంతరిక్షే న జుహోతి పరమాణుం న పశ్యతి ఇత్యాదేరుపపత్తిః ఆరోపితస్యైవ నిషేధాత్ బోధాచ్చ. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు భయము అనేది అది తెలుస్తుంది అంచేది యజ్జన్యం భయమేవ నప్రసిద్ధం అన్నారు. అంటే అతడి దానివల్ల కలిగే భయము ప్రసిద్ధం కాకపోతే అక్కడ పంచమి విభక్తి రాదు. యజ్జన్యం భయమేవ నప్రసిద్ధం దేనివల్ల భయము ప్రసిద్ధము కాదు. ఎలాగంటే కంటకాత్ ఆత్మానం రక్షతి అన్నాను. కంటకం అంటే ముళ్ళు. ఆత్మ అనే శబ్దానికి శరీరాన్ని గ్రహిస్తే శరీరానికి ముళ్ళు గుచ్చుకుంటే మనకి బాధ తెలుస్తుంది. కాబట్టి ముళ్ళు గుచ్చుకుంటే మనకి అనిష్టమైనది జరుగుతుంది. కాబట్టి ఆ బాధ ప్రసిద్ధం అంటే ఆ భయం ప్రసిద్ధమే. కాబట్టి అక్కడ కంటక శబ్దం మీద పంచమి విభక్తి రావడానికి అభ్యంతరం ఏమీ లేదు. అలా కాకుండా అభౌతికమైనటువంటి ఉందనుకోండి, అంటే స్వకర్మ రక్షణీయం అన్నాం అనుకోండి, స్వకర్మాత్ ఏదో బిభేతి అన్నాం అనుకోండి, స్వకర్మణ కర్మాత్ అనకూడదు, స్వకర్మణ బిభేతి అన్నాం అనుకోండి, అక్కడ ఆ అనిష్ట జ్ఞానం దానికి భయము అనేది ప్రసిద్ధం కాదు. ఎప్పుడైతే భయము అంటే తన కర్మ వల్ల కలిగే లేదా కర్మ చేయకపోవడం వల్ల కలిగే భయము ప్రసిద్ధం కాదో అటువంటి చోట పంచమి విభక్తి రాదు. భయము ఎక్కడైతే ప్రసిద్ధమో అక్కడే పంచమి విభక్తి వస్తుంది. కంటకాద ఆత్మానం రక్షతి అన్నప్పుడు కంటకం వల్ల భయం ఏంటంటే ముళ్ళు గుచ్చుకుంటే బాధగా ఉంటుంది. కాబట్టి ఆ భయం ప్రసిద్ధమే. కాబట్టి కంటక శబ్దం మీద పంచమి విభక్తి వస్తుంది అన్నమాట. అలా కాకుండా ఇప్పుడు చూడండి, ఏదైనా సాధనలో అడ్డంకులు వస్తాయి. యోగ సాధన చేసేడు ఆ అడ్డంకుల వల్ల కలిగేటువంటి భయం ఉందనుకోండి, అది అతనికి అనుభవానికి రానప్పుడు ఆ భయం ప్రసిద్ధం కాదు. ఆ భయం ప్రసిద్ధం కాకపోతే అటువంటి విషయంలో కంటకాతు విభేతి అనకూడదు. మామూలుగా అయితే ముళ్ళు తీసుకుంటే ఆ ముళ్ళు శరీరానికి కూర్చుకుంటే బాధ ఉంటుంది. కాబట్టి అటువంటి చోట కంటకాత్ విభేతి అనే ప్రయోగం ఉంటుంది. అది ఉద్దేశం అన్నమాట. లేదా ఇంకొకటి ఏమన్నాడంటే అటువంటి చోట ప్రయోగం ఉన్నది అంటే ఎలాగా అంటే హేతుత్వారోపేణ, అది భయానికి హేతువుగా హేతువు పంచమి ఉంటుంది. మరి ఈ పంచమి విభక్తి అపాదానం అనే అర్థంలో పంచమి ఉంది, హేత్వర్థంలో పంచమి ఉన్నది. కాబట్టి ఎక్కడైతే భయము ప్రసిద్ధి కాదో అంటే యజ్జన్యం భయం దేనివల్ల కలిగే భయము ప్రసిద్ధి కాదో అటువంటి చోట అపాదాన పంచమి కాకుండా హేత్వర్థంలో పంచమి వాడాలి అని చెప్తున్నాడు. తస్యాహ ఇష్టత్వేతు అంటే అక్కడ పంచమి విభక్తి మాకు ఇష్టమేనండి అంటే అటువంటి ప్రయోగాలు ఉన్నాయి అని కనుక అనుకుంటే హేతుత్వారోపేణ సా ఆ పంచమి హేత్వర్థంలో పంచమి వచ్చింది అని భావించండి.
అంతేగాని అపాదానంలో పంచమి వచ్చింది అనుకోకండి. ఏవం ఇదే విధంగా అంతరిక్షే నజుహోతి పరమాణుం నపశ్యతి ఇత్యాదేరుపపత్తి. ఇప్పుడు అంతరిక్షే నజుహోతి ఉందనుకోండి, అసలు హోమం చేయాలంటే అక్కడ ఎదురుగా వేదిక ఏదో ప్రదేశం ఉండాలి. మరి అంతరిక్షమే మనకి ఆ భౌతికంగా కనపడేది కాదు. మరి దాంట్లో హోమం చేయడం ఎలా కుదురుతుంది? కుదరదు కదా. అంచేత అయినప్పటికీ ఏం చేస్తున్నారు, దాన్ని బుద్ధి ఆరోపణ చేసి అంతరిక్షమునందు అధికరణత్వాన్ని ఆరోపణ చేసుకొని సప్తమి విభక్తి వాడుతున్నారు. అంచేతే అంతరిక్షే నజుహోతి. నజుహోతి అన్నం ఎప్పుడు జుహోతికి అవకాశం ఉంటే నజుహోతి అనొచ్చు. హోమం చేయడానికి అవకాశం ఉంటే హోమం చేయలేదు అనొచ్చు. అసలు హోమం చేయడానికి అవకాశమే లేకపోతే హోమం చేయలేదు అనడం కుదరదు కదా. అంటే అప్పుడు అంతరిక్షమునందు అధికరణత్వాన్ని ఆరోపణ చేసి, అలాగే పరమాణుం నపశ్యతి, పరమాణువుని మనం చూడలేం. అంటే సాధారణంగా ఈ కంటితోటి పరమాణువుని మనం చూడలేం. సైంటిస్టులు అయితే వాళ్ళ దగ్గర ఉండేదో పరికరాలతోటి చూడవచ్చు, మనం చూడలేం. మరి మనం చూడలేని దాని విషయంలో చూడలేదు అనే ప్రయోగం ఎందుకు అంటే, అక్కడ కూడా పరమాణు నపశ్యతి అంటే ఈ పరమాణు నందు కర్మత్వాన్ని ఆరోపణ చేసి పరమాణువును చూడటం లేదు అని ప్రయోగం అన్నమాట. ఆరోపితస్యైవ నిషేధాత్ బోధాచ్చ. అక్కడ అంతరిక్షే నజుహోతి పరమాణుం నపశ్యతి అనేటువంటి చోట ఈ నిషేధము ఆరోపితమైనదే. అంటే అంతరిక్షమునందు అధికరణత్వాన్ని ఆరోపించి చేయటం లేదు అని నిషేధ బోధ. అలాగే పరమాణు నపశ్యతి అన్నప్పుడు పరమాణువునందు కర్మత్వాన్ని ఆరోపణ చేసి దాన్ని చూడట్లేదు అనేటువంటి నిషేధ బోధ. అది ఆరోపిత అధికరణత్వం, ఆరోపిత కర్మత్వము. భాష్యాత్తు భయపూర్వికా త్రాణపూర్వికా చ నివృత్తి నివర్తనా చ అనయోరర్థ. మామూలుగా కౌముదిలో చెప్పిన ప్రకారంగా మొదట ఇక్కడ సమాధానం చెప్పారు, అదే వివరణ ఇచ్చారు. చోరాతు బిభేతి, చోరాతు త్రాయతే అనేటువంటి చోట అనిష్ట జ్ఞానము, అనిష్ట పరిహారము అనేటువంటి అర్థం తీసుకుని అనిష్ట జ్ఞానం ఉన్నప్పుడేమో చోరాతు బిభేతి అని, అనిష్ట పరిహారం అయినప్పుడు చోరాతు త్రాయతే అని ప్రయోగాలని కౌముదిలో ఉన్న రీత్యా ఇక్కడ వివరణించారు. ఇప్పుడు భాష్యకారుడు యొక్క అభిప్రాయం చెబుతున్నారు. ఏమిటంటే, భయము కలుగుతోంది కాబట్టి దాని నుండి నివర్తిస్తున్నాడు. అలాగే త్రాణపూర్విక నివృత్తికి, భయపూర్వికమైన నివృత్యమో బిభేతి అనే చోట, త్రాణపూర్వికమైన నివృత్తి చోరాత్ త్రాయతే అనేటువంటి చోట. అలా అర్థం నివర్తనం అని ఎప్పుడైతే అర్థం తీసుకున్నామో అప్పుడు విభాగం ఉన్నట్టే. ఆ విభాగం ఉంటే ధ్రువోపాయ అపాదానం అనే దాని చేతే పంచమి వచ్చేస్తుంది. అప్పుడు అదే అపాదాన సంజ్ఞ వచ్చి పంచమి వచ్చేస్తుంది. ఇంకా ఈ సూత్రం అవసరం లేదు అని తాత్పర్యం. బుద్ధిప్రాప్త చోర అపాదానిక ప్రత్యాసత్య తద్భయపూర్విక నివృత్తి, అలాగే తదపాదానిక అనిష్ట పరిహార ఫలిక నివర్తన ఇది చ బోధ ఇది లభ్యతే. ఇక్కడ చోరుడు వల్ల భయపడుతున్నాడు అనేది కానీ, చోరుడు వల్ల త్రాయతే రక్షింపబడుతున్నాడు అనేటువంటి చోట కానీ బౌద్ధికమైనటువంటి భావన అంటే బుద్ధి ప్రాప్త చోర బుద్ధిలో ఉన్నటువంటి లేదా బుద్ధి చేత పొందబడినటువంటి చోరుడు అపాదానంగా కలిగినటువంటి దానివల్ల ప్రత్యాసత్య తద్భయపూర్విక, చోరుడు వల్లే భయం కలుగుతోంది, ఇంకొకటి ఏది కారణం ఏం లేదు. అంచేత ఇంకొకటి ఏది లేనప్పుడు ప్రత్యాసత్య అంటారు. అంటే అదే దగ్గరగా ఉండడం. ఇక్కడ చోరుడే
బుద్ధిలో దగ్గరగా ఉన్నాడు. కాబట్టి దానివల్ల భయం. ఎందుకంటే చోరాద్విభేతి అనేది మనకి చోరుణ్ణి చూసిన తర్వాత భయం కలగక్కర్లేదు. ముందే మనం దొంగ వస్తాడేమో, దొంగ వల్ల మనకి ఇబ్బంది వస్తుందేమో అని భయపడతాం కదా. చోరుణ్ణి ఎదురుగుండా చూసి భయపడక్కర్లేదు. చోరుడు రాని క్రితమే మనకి బుద్ధిలో అలా కలుగుతాయి కదా. చీకట్లో వెళ్దాం అనుకోండి, ఎవడైనా దొంగ వచ్చి కొడతాడేమో అనేటువంటి భయం లోపల ఉంటుంది. అంటే దొంగ ఇంకా రాలేదు అక్కడేమీ. అంటే భయానికి కారణమైనటువంటి దొంగ లేడు అక్కడ. మరి ఎక్కడ ఉన్నాడు దొంగ? బుద్ధిలో ఉన్నాడు. ఆ బుద్ధిలో ఉన్నటువంటి దొంగ వల్ల మనం భయపడుతున్నాం. అంచేత భయానికి హేతువైనటువంటి దొంగ బుద్ధిలో ఉన్నటువంటి అతడు అపాదానం అవుతాడు. అంచేత బుద్ధి ప్రాప్త అన్నారు. బుద్ధి ప్రాప్త చోర అపాదానిక ప్రత్యాసత్య భయపూర్విక. అంచేత అతడే భయానికి కారణం కాబట్టి తద్భయపూర్విక నివృత్తి, ఆ భయముతో కూడి ఉన్న నివర్తనం. అలాగే త్రాయతే అనే చోట బుద్ధిలో ఉన్నటువంటి చోరుడు, ఆ చోరుడు అపాదానంగా కలిగినటువంటి అనిష్ట పరిహార ఫలిక. ఇక్కడ త్రాణము కాబట్టి ఆ అనిష్టం పరిహరింపబడమే ఫలం. దీనికి అనిష్ట పరిహారమే ఫలంగా కలిగినటువంటి నివర్తనము అని ఇక్కడ బోధ అని చెప్పి భాష్యకారుల యొక్క అభిప్రాయం. కాబట్టి చోరమజ్జగతోపి తత్సంపర్క ఫల వదాది నివర్తనాతు తేభ్యో నివర్తిత ఇత్యుచ్యతే. ఇప్పుడు రెండో పక్షం. అంటే ఇంతకు ముందేమో ఇంకా చోరుడు రాలేదు, మనస్సులోనే చోరుడు వస్తాడేమో అనే భయం ఉన్నది. ఇక్కడ చోరులు వచ్చారనుకోండి, చోరులు ఉన్నప్పుడు వాళ్ళ వల్ల భయపడి పారిపోతాడు వాడు. అటువంటిప్పుడు చోర మధ్యగతో, చోరుల మధ్యలో ఉన్నప్పుడు కూడా తత్సంపర్క ఫల, వాళ్ళతో ఉండడం వల్ల ఏమిటి ఫలం? ఫలం ఏమిటంటే వధాది. అక్కడ ఉన్నట్టయితే వారి వల్ల తనకి మరణం ఏర్పడుతుంది అనేటువంటి భయంతో అక్కడి నుంచి పారిపోవడం. నివర్తనతు తేభ్యో నివర్తిత ఇత్యుచ్యతే. అక్కడ కూడా చోరాద్విభేతి అనే ప్రయోగం ఉంటుంది. చోరుడు బుద్ధిలో ఉన్నా చోరాద్విభేతి ప్రయోగం ఉంటుంది, చోరుడు ప్రత్యక్షంగా ఉన్నా చోరాద్విభేతి ప్రయోగం ఉంటుంది. ఏతద్ విషయేపి హేతుత్వ అపాదానత్వ అవివక్షాయాం షష్ఠీ భవత్యేవేతి బోధ్యం. మళ్ళీ ఇంకా మనం అక్కడ భయానికి కారణముగా భయహేతువు కదా, అంచేత హేతుత్వంగా హేతవు పంచమి చేయొచ్చు, లేదా అపాదానత్వంగా అపాదాన సంజ్ఞ అపాదానే పంచమి చేయొచ్చు. ఈ రెండిటినీ కూడా వివక్ష చెయ్యకపోతే చోర సంబంధమైన భయము అనే అర్థంలో షష్ఠి కూడా చేయొచ్చు. అదే రాస్తున్నారు ఇక్కడ. ఈ విషయంలో కూడా హేతుత్వ అపాదానత్వ అవివక్షాయాం, హేతువుగాను అపాదానంగాను కూడా వివక్ష చెయ్యకపోతే షష్ఠీ భవత్యేవా, షష్ఠి వస్తుంది. శేషే షష్ఠి అనేది కారక భావము, క్రియాకారక భావము. అంటే ఈ సంప్రదానత్వ అపాదానత్వాది సంబంధము కంటే అతిరిక్తమైనది శేషము అనేది ఒకటి చెప్పి, లేదా క్రియాకారక భావాన్ని వివక్ష చేయకపోవడం, దాన్ని మనం కర్మగా వివక్ష చేయకపోతే షష్ఠి చేయొచ్చు. అలాగే ఇక్కడ కూడా హేతువుగా వివక్ష చేయకపోవడం, అపాదానముగా వివక్ష చేయకపోవడం. మనం అపాదానంగా గుర్తించకపోతే పంచమి విభక్తి రాదు. అప్పుడు సంబంధ మాత్ర వివక్షాయాం షష్ఠి, శేష షష్ఠి వస్తుంది అని చెప్తాడు. తర్వాత అధ్యయనాత్ పరాజయతే. తర్వాత సూత్రము పరాజేరసోఢ అని. పరాజేరసోఢ అంటే సహనము లేకపోతే, సహించలేనటువంటి సందర్భంలో ఏదైతే సహించలేను అని అనుకుంటున్నాడో
దానికి అపాదాన సంజ్ఞ పంచమి విభక్తి అని చెప్పారు. అధ్యయనాత్ పరాజయతే. అధ్యయనం చాలా కష్టంగా ఉంది కాబట్టి దాని నుండి తొలగిపోతున్నాడు. అంచేది ఇక్కడ అధ్యయనంలో ఉన్న కష్టం అసోడా అనమాట. ఆ అధ్యయనంలో ఉన్న కష్టాన్ని సహించలేకపోతున్నాడు. కాబట్టి దేన్ని సహించలేకపోతున్నాడో దానికి అపాదాన సంజ్ఞ పంచమి విభక్తిను. అధ్యయనాత్ పరాజయతే. ఎవరు? కృతి అసాధ్యత్వ ధీసమానాధికరణ తద్విషయక ఉత్సాహాభావ ధాతోరర్థ. ఇక్కడ పరాజయం అంటే మామూలుగా ఏదో శత్రువుల్లో పరాజయం పొందడం అట్లాంటి అర్థం కాదు. కాబట్టి దీనికి వివరణ ఇస్తున్నారు. ఏమిటంటే కృతి అసాధ్యత్వ ధీసమానాధికరణ. కృతి అంటే అధ్యయనం. ఇక్కడ ఈ అధ్యయనం తన వల్ల కావట్లేదు అంచేత కృతి అసాధ్యత్వం, తన వల్ల కావటం లేదనే అభిప్రాయము బుద్ధిలో ఉంది. బుద్ధిలో అనుకున్నాడు, అయ్యో ఇంత కష్టపడి నేను దీన్ని చదువుతాను, దీన్ని నేను చదవలేకపోతున్నాను, ఈ కష్టాన్ని నేను సహించలేకపోతున్నాను అని బుద్ధిలో ఉందన్నమాట. కాబట్టి కృతి అసాధ్యత్వ ధీ సమానాధికరణం. అలాగే ఇంకోటి ఏమిటి? తద్విషయక ఉత్సాహ అభావ. అంతే కదా, ఎప్పుడైతే ఇది కష్టంగా ఉంది, నేను చదవలేకపోతున్నాను అనే అభిప్రాయం ఉందో అది చదవడానికి ఉత్సాహం ఉండదు. కాబట్టి తద్విషయక ఉత్సాహ అభావ, అది ఉన్నప్పుడే ఇది ఉంటుంది. ఇది నాకు అర్థం అవటం లేదు, చదవడం చాలా కష్టంగా ఉంది అనే అభిప్రాయం బుద్ధిలో ఉన్నప్పుడు దాని యందు ఉత్సాహం కలగదు. కాబట్టి తద్విషయక ఉత్సాహ అభావ, అదే పరాజయితే అంటే అర్థం. అంటే ఏమిటి? అధ్యయన విషయకమైన ఉత్సాహం లేకపోవడం. అధ్యయనం చాలా కష్టంగా ఉంది అనే అభిప్రాయంతో తద్విషయకమైన ఉత్సాహం లేకపోవడమే ఇక్కడ పరాజయతి అనే దానికి అర్థం. కాబట్టి యద్విషయకమైన ఉత్సాహాభావం ఉందో అది అపాదాన సంజ్ఞ కలిగి ఉంటుంది. ఇక్కడ అధ్యయన విషయకమైన ఉత్సాహాభావం ఉంది కాబట్టి అధ్యయనం అపాదానము, దానికి పంచమి విభక్తి వచ్చింది అని చెబుతున్నారు. విషయో అత్ర అపాదానం అంటే ఆ ఉత్సాహంలో ఆయనకి బుద్ధిలో యద్విషయకమైన ఉత్సాహాభావం అంటున్నా కదా. అంచేత అపాదానం ఏది? అతడున్న బుద్ధిలో, ఆ బుద్ధి అతని ఆలోచనలో ఏది విషయం అవుతోందో అధ్యయనం విషయం అవుతుంది. అతను అదే అనుకుంటున్నాడు కదా. అధ్యయన విషయకమైన ఉత్సాహమే అతనికి లేదు కదా. కాబట్టి అతని బుద్ధిలో విషయమైనది అధ్యయనం కాబట్టి అది అపాదానం. పరాజయ రసోడా ఇది సూత్రాత్, ఆ సూత్రం చేత ఇక్కడ పంచమి అపాదాన సంజ్ఞ పంచమి విభక్తి. అపాదానక దేవదత్త కర్తృక ఉత్సాహాభావ ఇది బోధ. ఊరికే దేవదత్త కర్తను ఒకటి ఇచ్చారు, అధ్యయనాత్ పరాజయతే దేవదత్త అనుకోమన్నారు. అంచేత అధ్యయనము అపాదానం. అధ్యయన అపాదానక దేవదత్త కర్తృక ఉత్సాహ అభావ ఇది బోధ. తత్పూర్వికా నివృత్తిరితి వా, లేదా తత్పూర్వికా నివృత్తి అంటే ఈ ఉత్సాహాభావ పూర్వికా నివృత్తి. ఉత్సాహం లేకపోవడం చేత ఇంకా క్లాసుకి వెళ్ళడం మానేశాడు, నివర్తనం, ఆ అధ్యయనం నుంచి నివర్తించాడు. శత్రువున్ పరాజయతే ఇత్యత్ర తిరస్కారానుకూలో వ్యాపార ధాత్వర్థ. అక్కడ శత్రువుల్ని ఓడిస్తున్నాడు అన్నప్పుడు ఈ తిరస్కారానుకూల వ్యాపారం అతడిలో ఉంది. శత్రువులు జయింపబడ్డారు కాబట్టి. కాబట్టి తిరస్కార అనుకూల వ్యాపారము వీళ్ళలో ఉంటే శత్రువుల్లో తిరస్కారం ఉన్నట్టు. అంతే కదా, వాళ్ళని కదా వీడు తిరస్కరిస్తా. తిరస్కారం అంటే అవమానం. కాబట్టి అవమానాన్ని పొందినవాడు శత్రువులు కాబట్టి తదాశ్రయత్వేన కర్మత్వాతు ద్వితీయ విభక్తి శత్రువును పరాజయతే అన్న చోట. అంటే అక్కడ ధాత్వర్థాన్ని బట్టి
మనము అది అపాదానం అవుతుందా కర్మ అవుతుందా అనే దాన్ని నిర్ణయించుకోవాలన్నమాట. ఇక్కడ ఖండదేవుడు అనేటువంటి ఆయన మీమాంసకుడు. ఆ మీమాంసకుల యొక్క అభిప్రాయములో చిన్న తేడా ఉంది. దాన్ని వీరు ఖండిస్తున్నారు ఇక్కడ. ఖండదేవ మత నిరాకరణం. ఆద్యే అనిష్టం ధాత్వర్థ అధ్యయనజన్యం అనిష్టమితి బోధయితి తు నయుక్తం. తథా బోధ అననుభవాత్ అసోఢశబ్దేన తదర్థలాభాచ్చ తదర్థ అలాభాచ్చ ప్రేక్షాపూర్వకారి మనుష్యః అధ్యయనస్య దుఃఖత్వ దుర్ధరత్వాది పర్యాలోచ్య బుద్ధ్యా ప్రాప్య తతో నివర్తతే ఇది భాష్యేన సర్వదా అధ్యయన అప్రవృత్తావపి అస్య ప్రయోగస్య ఇష్టతయా తత్ర అనిష్టస్య అధ్యయనజన్యత్వ అసంభవాచ్చ. వాళ్ళు ఈ ఖండదేవుడి యొక్క మతంలో అనిష్టం ధాత్వర్థ అధ్యయనాత్ పరాజయతే అన్నప్పుడు ధాతువుకి అర్థము అనిష్టము కాబట్టి అధ్యయనజన్యం అనిష్టమితి బోధ అన్నారు వాళ్ళు. ఇక్కడ అధ్యయనాత్ పరాజయతే అంటే అధ్యయనజన్యం అనిష్టం అని, అధ్యయనం వల్ల కలిగిన అనిష్టమే ఇక్కడ అర్థము పరాజయతే అంటే అని వాళ్ళు అన్నారు. కానీ అది యుక్తం కాదు. ఎందుకు యుక్తం కాదంటే తథా బోధ అనుభవాత్, ముందు అసలు తథాబోధ అంటే అనిష్టము అనేటువంటి బోధ ఇక్కడ అనుభవంలో అటువంటి బోధ లేదు కాబట్టి, అటువంటి అనుభవం అటువంటి జ్ఞానం మనకి అనుభవంలో లేదు కాబట్టి. అంతేకాకుండా అసోఢ శబ్దేన తదర్థ లాభ అర్థ అలాభాచ. అసోఢ అనే శబ్దానికి ఏమిటి? సోఢ అంటే సహింపబడేది, అసోఢ అంటే సహింపబడనిది అనే అర్థమే వస్తున్నది. దాన్ని సహించలేకపోతున్నాడే కానీ దాని యందు అనిష్టం ఉందని కాదు. అధ్యయనం చేయడం ఇష్టమే ఇతడికి, కానీ ఆ బాధ సహించలేకపోతున్నాడు. అంచేత అనిష్టం అనే అర్థం చెప్పడం కుదరదు. ప్రేక్షాపూర్వకారి మనుష్య అధ్యయనస్య దుఃఖ దుర్ధరత్వాది పర్యోచలచ్చ. ఇప్పుడు ఇంకొక సందర్భం, మనం అధ్యయనము చేస్తున్న వాడి విషయంలో వాడు అధ్యయనాన్ని సహించలేక ఆ బాధ కష్టపడలేక మానేస్తున్నాడు అని అర్థం చెబుతున్నాం. అలా కాకుండా కేవలం అధ్యయనం వల్ల అనిష్టం, అధ్యయనమునందు అనిష్టము ఇష్టం లేక చేస్తున్నాడు అని కనుక తీసుకుంటే అసలు ఎప్పుడు ఇంకా అధ్యయనం చేయలేదు ఒకడు, కానీ అధ్యయనం చేస్తున్న వాళ్ళని చూశాడు. చూసి వీడికి ఏమనిపించింది, అమ్మో ఈ వేదాధ్యయనం చేయాలంటే ఇంత కష్టపడాలన్నమాట అని అప్పుడు అధ్యయనం నుండి తొలగిపోతాడు. అంటే ఆ స్కూల్లో చేరడమే మానేస్తాడు. ఇది ప్రేక్షాపూర్వకారి అంటే అంతకుముందు ఎప్పుడు ఊరికే చూడటమే చేశాడు, అంతేగాని డైరెక్ట్గా ఇంకా స్కూల్లో చేరలేదు, వేద పాఠశాలలో అంటే అధ్యయనానికి గురువు గారి దగ్గర ఇంకా చేరలేదు. అంతకుముందు గురువు గారి దగ్గర చేరి వేదాధ్యయనం చేస్తున్న వాళ్ళని చూశాడు, చూసి వాడు పడేటువంటి కష్టం చూశాడు. అటువంటి మనుష్యుడు అధ్యయనస్య దుఃఖత్వ దుర్ధరత్వాది పర్యాలోచ్య, ఆ అధ్యయనం చేయడంలో ఉన్న కష్టాన్ని, అలాగే దుర్ధరత్వం అంటే సహింపలేకపోవడాన్ని, ధరించలేకపోవడాన్ని, ధరించడం అంటే తట్టుకోలేకపోవడాన్ని అది ఆలోచించే బుద్ధ్యా ప్రాప్య, అంటే మనం కనుక అధ్యయనం చేస్తే ఎంత కష్టపడాలో అనే విషయాన్ని బుద్ధిలో ఆలోచించుకొని తతో నివర్తతే, అసలు అధ్యయనం నుండి నివర్తిస్తున్నాడు. ఇక్కడ ఇంకా అధ్యయనంలో ప్రవేశించలేదు కాబట్టి ఇంతకు ముందు ఈ ఖండదేవులు వారి యొక్క మతంలో అనిష్టము అని అర్థం చెప్పినట్టయితే అధ్యయనం చేస్తే కదా అది అనిష్టం అనేది తెలుస్తుంది, కాబట్టి అనిష్టం అనే అర్థం చెప్పకూడదు. అధ్యయనంలో చేరని వాడు కూడా ఇంతకు ముందు చేస్తున్నటువంటి అధ్యయనం చేస్తున్న వాళ్ళని చూసి ఈ అధ్యయనంలో ఇంత కష్టం ఉంది, ఇంత బాధ ఉంది అని గ్రహించి
బుద్ధి చేతనే వాడు అధ్యయనాన్ని దానికి సంబంధించిన దాన్ని గ్రహిస్తున్నాడు. గ్రహించి అధ్యయనం నుండి విరమిస్తున్నాడు, చేరడమే మానేస్తున్నాడు అన్నమాట. ఇది అలాగే అంటే భాష్యంలో ఇలా రాశారు. దాన్ని బట్టి ఇది భాష్యేణ సర్వథా అధ్యయన అప్రవృత్తావపి, అసలు అధ్యయనందు ప్రవర్తించలేదు ఇంతవరకు. అటువంటి వాడి సందర్భంలో కూడా ప్రయోగస్య అస్య ప్రయోగస్య ఇష్టతయా, అధ్యయనాత్ పరాజయతే అనే ప్రయోగము ఇష్టమే కాబట్టి, అంగీకార్యమే కాబట్టి, తత్ర అనిష్టస్య అధ్యయనజన్యత్వ అసంభవాచ్చ, అటువంటి విషయంలో, అటువంటి వాడి విషయంలో అధ్యయనము వల్ల అనిష్టం కలిగింది అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే అసలు ఇంకా అధ్యయనంలోకే చేరలేదు కాబట్టి. కాబట్టి ఇక్కడున్న ధాతువుకి అనిష్టము అని అర్థం చెప్పకూడదు. మేము ఇంతకు ముందు చెప్పినటువంటి ఆ అధ్యయన సంబంధమైనటువంటి తద్విషయక ఉత్సాహాభావము అదే ధాతువుకి అర్థంగా చెప్పాలి అని అభిప్రాయం. తర్వాత ఇక్కడితో ఆపుదామండి. వారణార్థానాం ఈప్సిత, అది అంటే నుండి, వలన, పట్టి, కంటే అనేది ప్రత్యయాలు మహోదయ. తెలుగులో తెలుగు ప్రత్యయాలు వదిలేయండి. తెలుగులో ఏమున్నా సంస్కృతంలో ఒకటే ప్రత్యయం, పంచమే విభక్తి. అవునను, అదే అన్నిటికీ అదే చూస్తా ఉంటారు. దేనికి సామ్యంగా తీసుకొని చెప్తున్నారు. అలాగా అనుకో. ఎందుకంటే ఎక్కువగా తెలుగులో వలన నుండి వాడతాం కదా, అంటే దానికే ఇక్కడ ఎక్కువ. కంటే పట్టి అనేవి ఇక్కడ రావు. కంటే అనేది కంపారిజన్ చేసినప్పుడే వస్తుంది కంటే అనేది. ఇక్కడే సంస్కృతంలో ఏదైనా ఒకటే పంచమీ విభక్తి అంతే. అంతేగాని తెలుగులో తెలుగు భాష యొక్క ఒక్కొక్క భాషకి ఒక్కొక్క రకమైన స్వభావం ఉంటుంది. అందుచేత తెలుగు భాషా స్వభావాన్ని బట్టి ఆ సందర్భాల్లో ఆయా రకాల ప్రత్యయాలు చెప్పబడ్డాయి. ధన్యవాదాలు, చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు గురుగారు. మళ్ళీ క్లాస్ ఎప్పుడు ఉంటుంది గురుగారు? రేపే.